హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? అమెరికా వచ్చే ముందు వెల్ విషర్స్ అండ్ ఫ్రెండ్స్ చెప్పారు. అమెరికా వెళ్తున్నావు చాలా కంటెంట్ అయితే నువ్వు పెట్టొచ్చు. మంచి మంచి కంటెంట్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాము నీ నుంచి అని చెప్పారు. నేనైతే చాలా వరకు కవర్ చేస్తున్నానండి. బట్ ఎడిట్ చేసి పెట్టేలోపు చాలా టైం అయితే అవుతుంది. మన మిసోరీ ట్రిప్ వచ్చేసి మొత్తం ఈ వీడియోలో కవర్ చేద్దాం అనుకుంటున్నాను. రండి మరి. ఇక్కడ మేము స్టే చేసిన హోటల్ వచ్చేసి హయాత్ హోటల్ అండి. అది మన గేట్‌వే ఆర్చ్ ఒకసారి చూయించాను గదా! చిన్న షార్ట్స్ వీడియో చేసేటప్పుడు. దాని పక్కనే జస్ట్ 300 మీటర్స్‌లో ఉంటుంది అంతే. అందుకని చెప్పేసి ఈ హోటల్‌కి చాలామంది స్టే చేస్తా ఉంటారు. ఎందుకంటే మ్యూజియం కానీ, మిసిసిపి రివర్ కానీ అండ్ ఈ గేట్‌వే టు ద ఆర్చ్ కానీ ఇవన్నీ వెళ్ళడానికి చాలా దగ్గరనమాట. ప్రతిసారి వెహికల్ తీయక్కర్లేదు. అలా నడుచుకొని ఎళ్ళొచ్చేయొచ్చనమాట. అది దట్టు సమ్మర్ కాబట్టి అదొక అడ్వాంటేజ్. మరి రండి కొంచెం ఒక హయాత్ హోటల్ కొంచెం చూసేద్దాం. అండ్ ఇండియన్ వెడ్డింగ్ అయితే జరుగుతా ఉంది. మీరిక్కడ చాలామంది ఇండియన్స్‌ని చూడొచ్చు. ఇక్కడ ఒక హాల్ బుక్ చేసుకొని పెళ్లి అంతా జరుగుతా ఉందనమాట. అయితే మన ఇండియా నుంచి గూడా అక్కడ హాల్ బుక్ చేసుకొని ఈ మ్యారేజ్ అంతా పెద్ద స్క్రీన్‌లో చూస్తా ఉంటారు. చాలా పెళ్ళిళ్ళు ఇలాగే జరుగుతా ఉన్నాయి. మరి ఇక్కడ గెస్ట్స్ ఎలాగా అంటే ఇక్కడ చాలా పెద్ద సర్కిల్ నెట్వర్క్ అంతా ఉంటదండి అందరికీ మన ఇండియన్స్‌కి. వాళ్ళ వెల్ విషర్స్‌ని వాళ్ళని అందరిని పిలుచుకొని ధూమ్ ధామ్ చేసేస్తున్నారు మ్యారేజ్. పెద్ద పెద్ద డ్రెసెస్ అన్నీ క్యారీ చేసుకొని వచ్చారు. చక్కగా రెడీ అయిపోయి వెళ్తున్నారు చూసారా మ్యారేజ్‌కి. ఈ హోటల్‌లోనే పెద్ద హాల్ ఉండిందనమాట మ్యారేజ్ హాల్. అక్కడ వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నారు. మరి రండి ఇంకొంచెం హోటల్‌ని చూద్దాం. కొంచెం రెస్ట్ తీసుకొని సిటీ అంతా ఒక లుక్ వేద్దామని బయలుదేరాము. ఏదో కార్నివాల్ జరుగుతా ఉందనుకుంటా. చూసారా పెద్ద జెయింట్ వీల్ అయితే ఉంది కదా! సో ఒక ట్రిప్ అలా తిరిగి ఒక 2 అవర్స్ తిరిగేసి వచ్చేలోపు 5:00 అయింది. గేట్‌వే ఆఫ్ ఆర్చ్ గోల్డ్ కలర్‌లో ఉంటదంట. మళ్ళీ ఎళ్లి చూద్దాం రండి. చూసారా వచ్చేసాము మొత్తానికి 5:00 గోల్డ్‌తోనే కట్టారా అన్నంత బావుంది. 630 అడుగులు ఉంటదంట అది. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ రివర్ మిసిసిపి రివర్ ఉంది కదా! చిన్న క్రూజ్ లాంటిది ఉంది. దాంట్లో ట్రావెల్ మొత్తం 1 అవర్ పడతదనమాట. ఈ క్రూజ్ అయితే ఎక్కేసాం ఇప్పుడు. ఇక్కడి నుంచి మనం ఉండే హోటల్స్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మొత్తం ఆల్మోస్ట్ సిటీ అంతా చూడొచ్చు. మనం ఉండేది మీకు తెలుసు కదా! సెయింట్ లూయిస్ మిసోరీ స్టేట్‌లో ఉన్నాము. ఆ హోటల్ పక్కనే గేట్‌వే ఆఫ్ ద ఆర్చ్. ఇది నెక్స్ట్ డే వీడియో అనమాట. ఈవినింగ్ వరకు సరిపోయింది ఇదంతా. మొత్తం తిరిగేసరికే అలాగా రిటర్న్ అయిపోయామన్నమాట. మరి గేట్‌వే ఆఫ్ ఆర్చ్‌లోకి మొత్తం కంప్లీట్‌గా ఎప్పుడు చూద్దామంటారా? చూద్దాము. ఈ వీడియో లాస్ట్‌లోనే చూద్దాము. చూసారు కదా! ఎంత బ్యూటిఫుల్‌గా ఉండింది ఈ రివర్‌లో వెళ్తా ఉంటే.
సో, ఈ రివర్ పక్కనే బ్యూటిఫుల్‌గా హార్స్ కార్ట్స్ అన్నీ ఉన్నాయి. $30-40, $50 అలాగా ఉంటదనమాట. మనం ఒక ఫ్యామిలీ అయితే సరిపోతాము. దాంట్లో ఒక 4 మెంబర్స్ పట్టొచ్చు. బట్ మేము ఇంతమంది గ్యాంగ్ రావడం వల్ల ముందు రివర్‌లోకి వెళ్ళాలి అనే క్యూరియాసిటీతో ఇదైతే మిస్ చేసాము. బట్ మీకోసం ఇదైతే క్యాప్చర్ చేశాను. రండి మరి ఈ క్రూజ్‌లోకి వెళ్ళి టికెట్స్ తీసుకొని లైన్‌లో క్యూలో నిలబడి టికెట్స్ తీసుకొని క్రూజ్ ఎక్కేసి 1 అవర్ అలాగే రిలాక్స్ అయిపోవచ్చు. మొత్తం సిటీ అంతా చూసేయొచ్చు. రివర్ చుట్టూతా ఏముంది ఏంటి అని చెప్పేసి. ఎప్పుడైనా ఫస్ట్ టికెట్ కొనుక్కొని వెళ్ళే వాళ్ళకి చాలా మంచి ప్లేసెస్ దొరుకుతాయన్నమాట. 3 ఫ్లోర్స్ ఉండింది ఈ క్రూజ్‌లో. సో, ఫస్ట్ వచ్చినోళ్ళు వచ్చేసి టాప్ ఫ్లోర్‌కి వెళ్ళిపోయి వాళ్ళకి సిట్టింగ్ ఏరియా కూడా ఉంది. చాలా సీట్స్ అన్నీ కూడా ఉన్నాయి. జస్ట్ అలా ఆక్యుపై చేసేసారు అంతే. లాస్ట్‌లో వచ్చే వాళ్ళకి అంత ఎఫిషియెంట్‌గా చూడలేము. సో, కిందనే ఉండాలన్నమాట. సో, మేము పైకెళ్ళి ట్రై చేసాము. కొంచెం ఏదన్నా ఉండొచ్చా అని. బట్ 1 అవర్ అంతా నిలబడలేము గదా! అని చెప్పేసి మేము కింద ఫ్లోర్‌కే వచ్చేసి కూర్చుండిపోయాము. సెటిల్ అయ్యాము. ఎందుకంటే కొంచెం బెటర్‌గా కవర్ చేయొచ్చు కదా! క్రౌడ్‌లో పైన నిలబడే కంటే కింద హ్యాపీగా వచ్చి కూర్చొని ఇలా కవర్ చేయొచ్చని కిందే సెటిల్ అయిపోయాను నేను. కేబుల్ బ్రిడ్జ్ చూపిస్తాను రండి. మన హైదరాబాద్‌లో దుర్గం చెరువు బ్రిడ్జ్ లాగా ఉంటది. సేమ్ టు సేమ్ అలాగే ఉంది గదా! నాకు కూడా టక్కున అదే గుర్తొచ్చింది చూడగానే కేబుల్ బ్రిడ్జ్‌ని. మన దుర్గం చెరువు ప్లస్ కేబుల్ బ్రిడ్జ్ సేమ్ అదే వ్యూ ఉండింది. కొన్ని ఫోటోస్ ఇక్కడి నుంచి తీసి పెడితే మేబీ అస్సలు డిఫరెన్స్ తెలీదేమో మనకి. అంత బాగుంది కదా! జూమ్ చేసి చూపిస్తా ఉన్నాను. ఇది సాల్ట్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారండి. కింద బోట్స్ అన్నీ పెద్ద పెద్దవి ఉన్నాయి గదా! సో, ఆ క్రెయిన్స్ వచ్చేసి సాల్ట్ తీసుకుంటుంది. దాని వెనకాలే సాల్ట్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ ఉంది చూసారా? సో, ఈ సాల్ట్ అంతా రాక్ సాల్ట్ అంతా ఎక్కడి నుంచో ట్రావెల్ అయ్యి ఇక్కడికి వస్తుందనుకుంటా. ఆ సాల్ట్ అంతా తీసుకొని ఆ ఫ్యాక్టరీలో డైరెక్ట్‌గా ఫ్యాక్టరీలోకి వెళ్ళిపోతా ఉంది. ఇదంతా ప్రాసెస్ చేసి ప్యాకింగ్ చేసి వచ్చేస్తది మనకి. బయట క్లైమేట్ చూసామంటే వర్షం పడేలా ఉంది. చూసారా క్లౌడ్స్ అన్నీ చాలా డార్క్‌గా అయిపోయాయి. ఆల్మోస్ట్ బ్రిజ్లింగ్ వస్తానే ఉంది. సో, ఇంత మంచి క్లైమేట్‌లో ఇలాంటి ట్రిప్ రావడం అనేది చాలా హ్యాపీగా ఉంది. పిల్లల గ్యాంగ్ పాప్‌కార్న్స్ అన్నీ ఖాళీ చేస్తా ఉన్నారు.
సో దీని తర్వాత మ్యూజియం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారనమాట, ఎప్పుడు వెళ్దామని చెప్పేసి. మొత్తానికి గేట్వే టు ద ఆర్చ్ వరకు వచ్చేసాం మనం. దీని లోపల ఎలా ఉండబోతుంది ఏంటి అని చెప్పేసి మన ఫైనల్ వీడియోలో కవర్ చేస్తూ ఉన్నాం అనమాట. ఇక్కడ ఫీల్ అయితే ఎలా ఉంటుంది, ఒక ఎయిర్పోర్ట్లోకి వచ్చినట్టు ఉంటుంది. ఎందుకంటే మనకి ఎయిర్పోర్ట్లో ఎంత డీటెయిల్డ్గా మనల్ని చెక్ చేస్తారో అంత డీటెయిల్డ్గా అనమాట. మన బ్యాగేజెస్ అన్నీ స్కాన్ చేయాలి, మన దగ్గర ఉన్న ఫోన్స్, బెల్ట్స్, షూస్ అన్నీ కూడా తీసి, మొబైల్స్ అన్నీ అక్కడ పెట్టి ప్రాపర్గా చెక్ చేసి అప్పుడే మనల్ని లోపలికి వదులుతారనమాట. సో దీని గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, 630 ఫీట్ ఇది, అంత హైట్గా ఉంటుంది. సో దీంట్లో సెక్యూరిటీ కూడా అంతే పక్కాగా ఉంటుంది అనమాట. మాకు 5 మెంబర్స్కి ఒక్కొక్క సేమ్ నెంబర్ ఇచ్చారనమాట. సో 5 మెంబర్స్ ఎట్ ఏ టైము ఒక్కొక్క కోచ్లో కూర్చోవాలి. ఇది ఎట్లుందంటే ఒక చిన్న మెట్రో ట్రైన్ లాగా ఉంది. దీంట్లోకి వంగే వెళ్ళాలి. ఒక 3.5 ఫీట్ హైట్ అలాగుంది. సో మేము 5 మెంబర్స్ వచ్చి దీంట్లో సెటిల్ అయిపోయాము ఇలాగా. సో ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుండింది. చూసారు కదా, రెడీ టు గో అనమాట. సో ఈ ట్రైన్ అయితే మూవ్ అవుతా ఉంది. ట్రావెల్ ఇంత హైట్కి వెళ్తుంటే చాలా స్మూత్గానే ఉంది, ఏ వరీ లేకుండా. రండి మరి, పైనుంచి వీడియో తీసుకోవడానికి మనకి 5 to 7 minutes ఇచ్చారనమాట. చిన్న చిన్న విండోస్ ఉన్నాయి. ఈ విండోలోంచే మనం ఏదైనా కవర్ చేసి ఫొటోస్ తీసుకోవాలి. చూసారు కదా, ఎంటైర్ సిటీ కనిపిస్తూ ఉంది. ఆహా, మనం జస్ట్ లైక్ ఒక ఫ్లైట్లో వెళ్ళినా కూడా ఇలాగే వీడియో తీస్తాము. బట్ ఇక్కడ వచ్చి నిలబడి ఈ ఆర్చ్ పైన ఉన్నాము అనే ఫీలే చాలా బాగుండింది అసలు. సో ఆల్రెడీ ఒక సైడ్ సిటీ అంతా కవర్ చేసి చూపిస్తున్నాను మీకు. రెండో సైడ్ ఏముందో మీకు తెలుసు కదా, రివర్ ఉంది. రివర్ తర్వాత ఒక హెలికాప్టర్ రైడ్ లాగా కూడా ఉన్నాయన్నమాట. అవి నెక్స్ట్ విండో నుంచి కవర్ చేద్దాం రండి. ఇది వచ్చేసి సెకండ్ విండో. ఆపోజిట్ సైడ్ మొత్తం మిసిసిపి రివర్ అంతా కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ అక్కడ హెలికాప్టర్ ఉంది కదా, హెలికాప్టర్ రైడ్ కూడా ఒక $100 $150 అలా ఉంటుంది అనుకుంటా. చక్కగా మనం హెలికాప్టర్లో ఎక్కామంటే సిటీ అంతా చూపించేసి 15 minutes 20 minutes రైడ్, నాకు తెలీదు, అరౌండ్ ఆ టైమే ఉంటుంది. ఇక్కడ దించేస్తారనమాట రివర్లో. ఇదైతే మేము వెళ్ళలేదు, ఇంతమంది గ్యాంగ్ ఆఫ్ పీపుల్ ఉన్నాం కాబట్టి టైం సపోర్ట్ చేయలేదన్నమాట. సో నెక్స్ట్ టైం అయినా ట్రై చేద్దాం, ఎందుకంటే హెలికాప్టర్ ఎక్కేది కూడా మంచి ఎక్స్పీరియన్స్ కదా. చూసారా, నాకు కుదిరినంత జూమ్ చేసి చూపిస్తూ ఉన్నాను సిటీ అంతా. అది వచ్చేసి మ్యూజియం అనుకుంటా, మేబీ నెక్స్ట్ మనం వెళ్ళేది అక్కడికే అనుకుంటా. సరే, నెక్స్ట్ మ్యూజియంకి వెళ్తే మ్యూజియం అంతా కవర్ చేసి చూపిస్తాను. చాలా బాగుంటుందంట. ఒక 15 stairs ఉంటుందంట మ్యూజియము. సో మరి రెడీ అయిపోదామా మ్యూజియం కూడా చూడటానికి. సో మన సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి, ఇంతమంది సబ్స్క్రైబర్స్ అయినందుకు. అండ్ మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నా ఛానల్ నుంచి కామెంట్స్లో పెట్టండి. తప్పకుండా అవన్నీ కవర్ చేసి మీ ముందు ప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తాను. మరి
సో ఇలాగా ఈ వీడియో కంప్లీట్ చేసేద్దాము. మన నెక్స్ట్ వీడియోలో ఇండియన్ టెంపుల్స్కి వెళ్ళాము అండ్ మ్యూజియం 2 కవర్ చేసేద్దాం రండి.